జెమ్స్ హాస్పిటల్ వేదికగా మరో బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి నుంచి అవయవాల సేకరణ కార్యక్రమం చిక్కోలు జిల్లాలో జరిగింది. అందులో భాగంగానే టెక్కల మండలం రాయవలస గ్రామానికి చెందిన పొట్నూరు రాజేశ్వరరావు 52 ఏళ్ళు. ఆయన బ్రెయిన్ డెడ్ అయిన విషయం తెలిసినటువంటి బంధువులు అవయవ దానాలకే ఏకీపించడంతో ఈరోజు మాత్రం ఆయన గుండెను తిరుపతి చేపర్లో పంపించారు. అంటే ఆ గుండెకి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందన్నది విషయాన్ని గమనించినట్టు నిర్వాహకులు గుండె, ఊపిరితిత్తులు, లివర్తో పాటు కళ్ళను కూడా దానం చేయడానికి బంధువులు ఏకీపించారు. కాకపోతే గుండెను మాత్రం తిరుపతి హాస్పిటల్కి తరలించేందుకు రోడ్డు మార్గం గుండా అసౌకర్యంగా ఉంటుందన్నట్టు ముందే గమనించినట్టు హాస్పిటల్ నిర్వాహకులు మాత్రం హెలికాప్టర్ మాత్రం ఏర్పాటు చేశారు. అయితే కళాశాల ప్రాంగణంలో క్రీడా మైదానంలో ల్యాండ్ చేశారు. గుండె తీసిన వెంటనే దాన్ని 20 నిమిషాల్లోనే తిరుపతి హాస్పిటల్కి తరలించి ఆ గుండెను మాత్రం పదిలింగో ఇంకో వ్యక్తికి అమర్చడం జరిగింది. మరోవైపు ఏవైపు లేవరు ఊపిరితిత్తులు కూడాను సంబంధిత హాస్పిటల్కి తరలించినటువంటి నిర్వాహకులు కళ్ళను మాత్రం రెడ్ క్రాస్ అసోసియేషన్కి మాత్రం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ కేవలం 6 నెలల వ్యవధిలో సుమారు 3 వ్యక్తుల నుండి ఈరోజు అవయవ సేకరణ జరిగింది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అవయవ దానానికి ముందుకు వస్తున్నట్టు వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అనడానికి ఈరోజు ఈ అవయవ దానం విషయంలో మాత్రం మొట్టమొదటిసారిగా ఒక చేపర్ని వినియోగించి జెమ్స్ హాస్పిటల్లో ప్రాంగణానికి చేపర్ని తెప్పించి ఆ గుండెను మాత్రం హుటాహుటిన కేవలం 20 నిమిషాల్లో తిరుపతి సంబంధిత హాస్పిటల్కి తరలించడం మాత్రం ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. అవయవ దానాలు చేసేందుకు ముందుకు రావాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయం ఏదైతే ఉందో ఈ 3 విషయాలు మొన్న చూస్తే కనుక ఒక విఆర్ఓ అవయవ దానాలు ఆ తర్వాత 10వ తరగతి విద్యార్థి తాలూకా బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఆయన అవయవాలలో ఈరోజు పొట్నూరు రాజేశ్వర అవయదానాలు మాత్రం ఆ బంధువుల్లో ప్రతి ఒక్కరిని కూడా అవయవం దానం చేసి మరో వ్యక్తిని బతికించాలన్నటువంటి ఒక మంచి మెసేజ్ని హాస్పిటల్ వేదికగా ఈరోజు అవయదానం కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఎవరైనా కనుక తమ వారు ఇలా బ్రెయిన్ డెడ్ అయితే మాత్రం హుటాహుటిన జెమ్స్ హాస్పిటల్ నిర్వాహకులను కనుక సంప్రదించినట్టయితే ఆ అవయవాలు ఏవైతే పనికొస్తాయో వాటిని మాత్రం ఇంకో వేరే వ్యక్తులకి అవసరమైన వ్యక్తులకి అంటే దాన్ని ఏర్పాటు చేసేందుకు మాత్రం అన్ని చర్యలు చేపట్టడానికి సంబంధించినటువంటి హాస్పిటల్ దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, నిష్ణాతులైన డాక్టర్లు ఉన్నారు. ఈ చర్యలు అన్నీ కూడాను దోహదపడుతున్నాయి కాబట్టి అక్కడ తరచూ ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయినటువంటి పేషెంట్లు వస్తే వారి అవయవాల్లో ఏవి పనికొస్తాయని డాక్టర్లు నిర్ణయిస్తే ఆ అవయవాలను ఎక్కడికి ఎంతసేపట్లో గమ్యం చేర్చాలనే ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం ఈరోజు రాజేశ్వరికి సంబంధించిన గుండె, లేవరు, ఊపిరితిత్తులతో పాటు కళ్ళను కూడా 4 వ్యక్తులకి దానం చేసేందుకు దోహదపడింది. జెమ్స్ హాస్పిటల్ వేదికగా జరుగుతున్న ఈ అవయవ దానాల సేకరణ మాత్రం హాస్పిటల్లో అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉండడం ఇది సాధ్యపడుతుంది. ఈ తరలింపే విషయంలో మాత్రం జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరించడం, అదేవిధంగా పబ్లిక్ నుండి కూడా పెద్ద మొత్తంలో రెస్పాన్స్ రావడం కూడాను దీనికి బాగా దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తులు. జెమ్స్ హాస్పిటల్ వేదిక 6 నెలల్లో 3 బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తుల దగ్గర నుండి ఈరోజు అవయవ సేకరణ చేసి విజయవంతంగా ముందుకెళ్తున్న జెమ్స్ హాస్పిటల్ మీద మాత్రం అవయవ దానం చేసినటువంటి వారి బంధువులకి ఒక నమ్మకం కలిగే విధంగా వారు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవదానం సేకరించిన తర్వాత ఆ మృతదేహానికి ఇచ్చినటువంటి లాంఛనప్రాయమైనటువంటి సెండ్ ఆఫ్ కూడాను ఈరోజు విఆర్ఓ విషయంలో కూడా అదే చోటు చేసుకుంది. అదే పరంపరలో ఈరోజు కూడాను ఆరోగ్యం బాగోలేక చనిపోయినటువంటి పొట్నూరు రాజేశ్వర అవయవాలు బాగున్నాయి, వాటిని పరీక్షించి దానం చేయడానికి ముందుకొచ్చిన బంధువుల తాలూకా కోరికను మాత్రం హాస్పిటల్ నిర్వాహకులు నిజం చేసి చూపించారు. కాకపోతే ఈసారి అవయవ సేకరణలో మాత్రం మొట్టమొదటిసారి ఒక చేపర్ హెలికాప్టర్ను వినియోగించడం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఎందుకంటే హాస్పిటల్ నిర్వాహకులు ఈరోజు చేపర్ని ఏర్పాటు చేసి ఆ గుండెని తిరుపతి 20 నిమిషాల్లో పంపించడం మాత్రం అందరూ ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. అవయవాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత వ్యయానికి సంబంధం లేదు, ఖర్చుతో కూడుకున్న పని అయినా కూడాను దాతలు ముందుకు వచ్చినప్పుడు మాత్రం దాన్ని భరించి ఈరోజు అవయవాలను మాత్రం మరో వ్యక్తులకు అమర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడంతో పాటు ఆ అవయవ సేకరణలోకి అవసరమైనటువంటి అన్ని ఎక్విప్మెంట్తో పాటు అటువంటి డాక్టర్లు కూడా అందుబాటులో ఉండడమే జెమ్స్ హాస్పిటల్కి ఈరోజు అవయవ దానాలు చేసేందుకు ముందుకు వస్తున్నారనడంలో ఎటువంటి అతిశక్తులు. జెమ్స్ హాస్పిటల్ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ నాగకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.